కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న మూడవ బడ్జెట్. అంటే దాదాపుగా పెనల్టిమేట్ బడ్జెట్గా చెప్పుకోవాలి. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ పెట్టే బడ్జెట్ ఎట్లాగూ కేవలం కొన్ని నెలల కోసమే పెట్టే బడ్జెట్ కాబట్టి మరి రాబోయే సంవత్సరం అంటే 27లో పెట్టేది వారి చివరి బడ్జెట్ అవుతుంది. దానికంటే ముందు ఉండే ఈ బడ్జెట్ పెనల్టిమేట్ బడ్జెట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో వారి చిత్తశుద్ధి ఈసారి ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా బయటపడబోతుందనేది మా పార్టీ యొక్క ఆలోచన. అందుకే ఈ సమావేశాలకి, ఈ బడ్జెట్ సెషన్కి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మా గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు అట్లాగే గౌరవ శాసనసభ్యులందరితో కలిసి జాయింట్గా ఒక ఇంటరాక్టివ్ సెషన్, ఒక వర్క్షాప్ లాంటిది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మరి ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ పెడితే 60% కాంగ్రెస్ పార్టీకి ప్రజలిచ్చిన వ్యవధి అయిపోతుంది. అంటే వారి హామీలు నెరవేర్చడానికి వారికి 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటే ఈ మూడో బడ్జెట్ పెట్టేస్తే 60% సమయం అయిపోతుంది. కాబట్టి మరి ఈ బడ్జెట్లో ఏ రకంగా మనం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని వారిచ్చిన హామీల విషయంలో కానీ, ప్రజల తరపున వాళ్ళు చేస్తున్న అరాచకాల విషయంలో కానీ ఏ రకంగా ప్రశ్నించాలి, బడ్జెట్ను కూడా ఏ రకంగా విశ్లేషించాలి, ఎలా మనం ప్రవర్తించాలి అన్న దాని మీద చాలా వివరంగా ఈ ఓరియంటేషన్ సెషన్ సుదీర్ఘంగా జరిగింది. ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత పెద్దలు మండలిలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు వారి గతంలో రాజ్యసభలో, పార్లమెంట్లో వారు పనిచేసినప్పుడు అక్కడ ఉన్న ప్రాక్టీసెస్, అట్లాగే తర్వాత ఇప్పుడు డిప్యూటీ చైర్మన్గా మరి వారికి ఉన్న అనుభవం అన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. తర్వాత పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, మాజీ స్పీకర్ మధుసూనాచారి గారు వారు స్పీకర్గా వారికి ఉన్న అనుభవం, అట్లాగే శాసనసభలో సుదీర్ఘకాలంగా వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వారు కూడా పార్లమెంటరీ ప్రాక్టీసెస్ విషయంలో, ఈ ప్రభుత్వ ఫెయిలియర్స్ విషయంలో, ఎట్లా కేసీఆర్ గారు సమర్థవంతంగా ఆనాడు ఒకే ఒక్కరు శాసనసభలో ఉన్న 2002-3 ప్రాంతంలో ఎంత అద్భుతంగా సమయాన్ని వినియోగం చేసుకున్నారనే విషయాన్ని కూడా మాకు చాలా వివరంగా చెప్పారు. అట్లాగే పెద్దలు హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చాలా విషయాల్లో మాకు లోతైన మరి సమాచారం, విలువైన సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్టీ పరంగా మరి లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం మీద మా పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. తదుపరి మళ్ళీ కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా సమావేశం కూడా ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా మాజీ శాసన మండలి సభ్యులు, అందరికీ పరిచయమైన నాగేశ్వర్ గారు సుపరిచితులు. ప్రత్యేకంగా బడ్జెట్లోని మరి ప్రాధాన్యత అంశాలు, ఏ రకంగా బడ్జెట్ను విశ్లేషించాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం చేసే అంకెల గ్యారెడీని ఏ రకంగా మనం దాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్న విషయంలో చాలా విలువైన సూచనలు వారు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ప్రభుత్వ వైఫల్యాలపైనే కాకుండా ప్రజలకు చేసిన మోసాలు, నిరంతరం చేస్తున్న అరాచకాల మీద నిలదీయడానికి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మరి సన్నద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ కోసం ఇవాళ ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం. అసలు చట్టసభలలో చాలా కీలకమైనవి కమిటీ. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్ లేరు, కనీసం స్టాండింగ్ కమిటీలు లేవు. విధిగా వేయాల్సిన కమిటీలు కూడా మరి చాలా దుర్మార్గంగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిజానికైతే ప్రధాన ప్రతిపక్షం దానికి చైర్మన్గా ఉంటారు. మా పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారు హరీష్ రావు గారి పేరును ప్రతిపాదిస్తే పీఏసీ చైర్మన్గా, ఆ రోజు స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో మా పార్టీ నుంచి డిఫెక్ట్ అయిన, మా పార్టీ నుంచి పార్టీ మారిన, కాంగ్రెస్లో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చి ఇవాళ ప్రజాస్వామిక విలువలను కూడా తుంగలో దొప్పారు, రాజ్యాంగ స్ఫూర్తిని కూడా మంటగలిపారు. ఒక్కటంటే ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, అసెంబ్లీ నడపాలన్న ఇష్టం కూడా వాళ్ళకి లేదు నిజానికి. కానీ ఏదో నడపక తప్పని పరిస్థితుల్లో అనివార్యంగా బడ్జెట్ పాస్ చేసుకోవాలి, లేకపోతే మరి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇవాళ
ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీ నడిపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బయట పేదవాళ్ల ఇళ్ల మీద బుల్డోజర్ ప్రయోగిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అది ఖమ్మం అయితేనేమి, మహబూబ్ నగర్ అయితేనేమి, ఇవాళ చేవెళ్ల అయితేనేమి, ఎక్కడైతేనేమి, రాష్ట్రంలో హైదరాబాద్ అయితేనేమి, ఎక్కడికక్కడ బుల్డోజర్ విధానాన్ని తెచ్చారు. శాసనసభలో కూడా అదే బుల్డోజింగ్ టాక్టిక్తో పోదామని చూస్తూ ఉన్నారు. మందబలంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం అబద్దాలు, అసత్యాలు, అర్ధసత్యాలు, పచ్చి అభూత కల్పనలతో టైంపాస్గా కాలక్షేపంగా శాసనసభ సమావేశాలను, శాసన మండలి సమావేశాలను మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో, 6 గ్యారంటీల విషయంలో వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాము, వెంటనే చేస్తామన్నారు. మరి 2.5 ఏళ్లు కావస్తా ఉంది. చట్టబద్ధత అనేది ఎప్పుడో చుట్టబండలు అయిపోయింది. అందుకే మేము పార్టీగా నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును 6 గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజల పక్షాన 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మహాలక్ష్ములు మా ఆడబిడ్డల పక్షాన 1,67,00,000 మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు వారందరి తరపున మేము ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం. 4,000 పెన్షన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న 46 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీతన్నలు వారందరి తరపున, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు వారందరి తరపున 46 లక్షల మంది తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వారు చెప్పారు దివ్యాంగుల విషయంలో 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి లక్షలాది మంది దివ్యాంగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దివ్యాంగుల తరపున మరి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో మరి ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలి కొదిలేసి గాలి మాటలు, కాలక్షేపం కబుర్లతో కాలక్షేపం చేయాలనుకుంటున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ బీఆర్ఎస్ సైన్యం ఈ ఓరియంటేషన్ సెషన్ పెట్టుకున్నది. రాహుల్ గాంధీ గారి కుటుంబానికి, గాంధీ పరివారికి 1000 కోట్లు పంపుతానని చెప్పిన ముఖ్యమంత్రి గారు కొత్తగా రాహుల్ బంధు పథకం పెట్టినట్టున్నారు. రైతు బంధు మార్చి 10కి కూడా దిక్కులేదు. ముచ్చటగా మూడోసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గతంలో 2 సార్లు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా ఎగ్గొడతా ఉన్నాడు. అందుకే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరపున 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే 15,000 వేస్తానన్న మాట నిజమైతుంది. కాబట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అట్లాగే 10 ఏళ్లలో ఆర్థిక వృద్ధిలో మెరుపు వేగంతో దూసుకొని పోయిన తెలంగాణను తిరోగమన విధానాలతో ఈ ప్రభుత్వం ఇవాళ దారుణంగా దెబ్బతీస్తా ఉన్నది. వీళ్ళు మోసం చేయని వర్గం లేదు, కుప్పకూల్చని రంగం లేదు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని చెప్పి డైలాగులు తప్పకుండా అడుగుతాం ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని. ఎంతమంది మహిళలు కోటీశ్వర్లు అయినారు, ఎంతమంది లక్షాధికారులు అయినారు మీ ప్రభుత్వం వచ్చాక చెప్పమని అడుగుతాం. మరి ఆ తల్లులందరికీ ఎందుకు మహాలక్ష్మి అమలు చేయట్లేదు నిలదీస్తామని చెప్పి కూడా ఈ సమావేశాల సందర్భంగా మాట్లాడుకున్నాం. అట్లాగే రైతులందరూ బోనస్ ఎప్పుడొస్తుంది, యూరియా బస్తాలు కనీసం దొరుకుతలేవనే బాధలో ఉన్నారు. అనుముల వారు ఎరువులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ తరపున కూడా, రైతుల తరపున కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇక కరెంటు కష్టాలు మళ్లీ మొదలైనాయి. పంటలు ఎండిపోతా ఉన్నాయని చెప్పి రైతులు అధికారుల కాళ్ల వేళ పడతా ఉన్నారు. తప్పకుండా ఎండుతున్న పంటలు, కరెంటు కోతల మీద కూడా ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ఇండ్ల కూల్చివేతల మధ్యన జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు తప్పకుండా వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని ఆ పేదల పక్షాన వారి వేదనలన్నీ విన్నవారుగా, వారికి అండగా నిలబడ్డవారుగా తప్పకుండా ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితుల తరపున, మూసీ బుల్డోజర్ల అడ్డంగా నిలుస్తున్న మా రాజేంద్రనగర్ పరివాహక, మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల తరపున, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వ జులుం వల్ల మన భూములు కోల్పోతున్న, అసైన్మెంట్ భూములు కోల్పోతున్న పేద దళితులు, పేద గిరిజనుల తరపున ఈ శాసనసభ సమావేశాల్లో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి హామీ ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఏమైంది, ఇవన్నీ కూడా
తప్పకుండా ప్రభుత్వాన్ని తెలంగాణ యువత తరపున నిలదీస్తాం. అట్లాగే మరి తప్పుడు అంకెలతో మభ్యపెట్టే మాటలతో లేని అప్పులు ఉన్నట్టుగా చూపెడుతూ కట్టని మిత్తిలు కట్టినట్టుగా చూపెడుతూ ఏదైతే నాటకాలతో నాటకీయతతో ఈ ప్రభుత్వం నెట్టుకొస్తుందో దాని విషయంలో కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహా వాళ్ళను ఎండగట్టాలని చెప్పి కూడా ఈ సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. ఈసారి ఈ బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ కుంభకోణాలు అవినీతి తిమింగలాలు ఎవరైతే ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాటి మీద కూడా సింగరేణైతేనేమి ఇతర భూ కుంభకోణాలైతేనేమి వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. ఎందుకంటే తెలంగాణలోని ఏ వర్గానికి ఇవ్వడానికి ఒక రూపాయి లేదు నీ దగ్గర. తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికి దళితులకు గిరిజనులకు మీరు చెప్పారు, చేవెళ్లలో చెప్పారు. కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తుంటే 10 లక్షల రూపాయలు మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 పైసలు ఇవ్వాలటి వరకు ఒక్క మనిషికి ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే తెలంగాణలోని దళిత గిరిజన బిడ్డల తరపున ఈ ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్లో నిలదీయబోతా ఉన్నాం. తెలంగాణలోని బీసీలకు చెప్పారు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు, మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు. మరి 42% రిజర్వేషన్లు ప్రభుత్వ కాంట్రాక్టులలో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, అట్లాగే విద్యలో ఉపాధిలో ఇస్తామన్నారు. ఏ ఒక్కటి ఇవ్వకపోగా ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని కూడా ఈ ప్రభుత్వం తగ్గించింది. అందుకే ఈ అన్ని సమస్యలు కూడా ఇవాళ కూలంకషంగా మాట్లాడుకున్నాం. డీటెయిల్డ్గా అన్ని విషయాలు కూడా మరి ఏ రకంగా మా వ్యూహం ఉండాలని కూడా ఆలోచించుకున్నాం. పార్టీ పెద్దలు మా అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది. తప్పకుండా మళ్ళీ సమావేశం కావాలి, రిపీటెడ్గా మాట్లాడుకోవాలి, కౌన్సిల్కి అసెంబ్లీకి మంచి సమన్వయం చేసుకోవాలి. దాంతోపాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా అనుకున్నాం. అవన్నిటి విషయంలో కూడా భవిష్యత్తులో మళ్ళీ పత్రికా సమావేశాల ద్వారా మీకు తెలియజేస్తాం. దయచేసి ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో, ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో మీడియా ప్రజాస్వామ్యంలో మరి 4వ స్తంభం మీరు. తప్పకుండా మీరు కూడా మీ వంతు పాత్ర పోషించి మాకు సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రజల తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇవాళ ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పేదేమి, మాకు అప్పు పుడతలేదు, నన్ను కోసినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేను, డిఏలు ఇవ్వలేను, 6 గ్యారంటీలు అమలు చేయలేను, నేను మహిళలకు 2,500,000 ఇవ్వలేకపోతున్నా, రాష్ట్రం అప్పుల కుప్ప అయింది అని చెప్పి ఒకవైపు తప్పుడు మాటలు చెప్పేది ముఖ్యమంత్రి గారు. ఇవాళ తెలుగులో సామెత ఉంది, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు రావడానికి